ఈనాడు ఎడిటోరియల్ పేజీ అండి. దీంట్లో విజయసాయిరెడ్డి గారి గురించి వ్యంగ్యబాణంగా వార్త రాయించాడు. ఈనాడు సంపాదకీయం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సరే, సత్యహరిశ్చంద్ర, మాయా మచ్చేంద్ర ఎవరి మీద? విజయసాయిరెడ్డి గారి మీద. విజయసాయిరెడ్డి గారు సత్యహరిశ్చంద్రుడి రూపంలో కనిపిస్తున్నటువంటి మాయా మచ్చేంద్రుడు, అది వారి యొక్క అర్థం. అదేవిధంగా ఓసరవెల్లి బొమ్మను వేశాడండి. అంటే ఓసరవెల్లిలాగా రంగులు మార్చగలిగినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అని వీళ్ళు రాసింది. సోనియా గాంధీని ఇటలీ దెయ్యమని తిట్టి సోనియా గాంధీ సపోర్ట్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడులో ఈయనకి ఓసరవెల్లి కనపడలా. మరి నరేంద్ర మోడీ గారిని భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పి బంగాళాఖాతంలో కలపాలి, నరేంద్ర మోడీ దేశానికి పట్టిన దరిద్రం, బీజేపీకి పనిచేసే వాళ్ళందరూ దేశద్రోహులే అని చెప్పినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీ పంచను మళ్లీ చేరటం ఈయనకు ఓసరవల్లిలా కనపడలా. బీజేపీ తోటి అనేక సార్లు కలవటం, అనేక సార్లు విడాకులు తీసుకోవటం, ఆ తప్పు మళ్లీ చేయని బీజేపీతో కలవనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడులో ఈయనకి ఓసరవెల్లి కనపడలా. ఏదో మనస్తాపం చెంది ఇక ఈ రాజకీయాలు నాకు వద్దు అనుకున్న విజయసాయిరెడ్డి గారిలో మాత్రం ఈయనకు ఓసరవెల్లి కనపడ్డారు. విజయసాయిరెడ్డి అటుగా వెళ్తున్నారంట. ఆయన మీద కామెంట్ చేశారు. సార్ ఆగండి, ఇన్నాళ్లు రాష్ట్ర రాజకీయాలను దోమల చక్రంగా గిరగిరా తిప్పిన మీరు ఇలా హఠాత్తుగా సన్యాసిగా కాదు సన్యాసిగా మారిపోవడానికి కారణం ఏంటి? చూడు విలేకరుని ఆయన, ఏది చక్రం ఎవరు తిప్పేది అంతా భ్రమ, నేను అసలే అబద్దాలు ఆడలేనాయే, నోరు తెరిస్తే నిజం తప్ప ఇంకేమీ రాని శుద్ధపూసను, నాలాంటి సత్పురుషుడు నేటి తుచ్చి రాజకీయాల్లో ఎలా మనగలడో చెప్పు, అందుకే ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా మొక్కలతో మమేకమై పశువులతో కలిసి పచార్లు చేస్తూ పరిపుష్టంగా బతకాలని నిర్ణయించుకున్నాను. అంటే వెటకారం అన్నమాట. ఈ వెటకారం చంద్రబాబు నాయుడుని వదిలేసి మరి ఇతర పార్టీల్లోకి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి మానసికంగా ఇబ్బంది పడి అసలు రాజకీయ తెరపై నుంచి మరుగైనటువంటి వాళ్ళ మీద కూడా ఈయన ఇలాగే రాస్తే బాగుండేది. మరి ఈ విలేకరు ప్రశ్నిస్తున్నాడు, పశువులతోనా? సరే కానీ అబద్దాలు ఆడలేను అన్నారు అంటే ఇకపై ఎప్పుడు ఆడరా? లేదు నాయన, అంటే ఇన్నాళ్లు అబద్దాలు ఆడారన్నమాట. అయ్యయ్యో, నేను అలా అనలేదు, మీరెలా అన్నా మాకు అర్థమవుతుందిలే కానీ అంటే విజయసాయిరెడ్డి గారు చెప్పేయని అబద్దాలే అని ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈయనన్ని నిజాలు రాస్తున్నారు. ఈనాళ్ళు పచ్చి అబద్దాలు రాస్తారు. వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలనేమో భూతత్వంలో చూపిస్తారు, అవసరం లేని అంశాలనేమో రాయరు. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు అని చెప్పేసి 25 ఏళ్ల తర్వాత వార్తలు రాస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫామ్ హౌస్ కు ఆనుకోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు చెందినటువంటి ఫామ్ హౌస్ భూములు మాత్రం వీళ్ళకి కనపడవు. మరి అది ఇది ఒకే సర్వే నెంబర్లో ఉన్నాయి, అవి కనపడవు వీళ్ళకి. ఇక ఇక్కడ ఎప్పుడు చిత్తుగా ఓడిపోయి చెప్పులేయించుకున్నాక అనే ఒక ప్రశ్న వేశాడు. అంటే ఈ జ్ఞానోదయం మీకు ఎప్పుడైంది? చిత్తుగా ఓడిపోయి చెప్పులేయించుకున్నాక, లేక విచారణకు హాజరు కమ్మని సమన్లు అందుకున్నాక? అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత చిత్తుగా ఓడిపోయిన తర్వాత మీకు జ్ఞానోదయం అయిందా? ఇక ఎటు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టదు, విచారణకు మిమ్మల్ని పిలిపిస్తుంది అనేటటువంటి భయంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా అని విలేకరు అడిగాడండి. కాదులేవయ్యా, ఏదో ఒక ఫైన్ మూమెంట్ అనుకో, అందుకే సర్వం త్యజించడానికి సిద్ధమయ్యాను.
మరి కోకొల్లలుగా ఉన్న కేసుల మాట ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్విడ్ ప్రోకో జరిగిందని ఏదో ఎవరో ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నవి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి కేసు కాదే. అసలు ప్రభుత్వంలో నుంచే తనకు నచ్చిన వ్యక్తులకు ఆయన డబ్బులు కేటాయించేసి మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని తన పార్టీ ఖాతాలో వేయించుకున్నాడు అనేది కదా. మరి దీనికి ఈ కేసుల గురించి ప్రస్తావించేటటువంటి దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నీలో ఉందా ఈనాడు వారు? తర్వాత అమ్మ దొంగ, ఇన్నాళ్లు మీరందరూ అందిన కాడికల్లా కన్నాలేసి ఇప్పుడు భక్తి ముసుగేసుకొని మాకేం తెలుసు, మాకేం తెలియదు అని అరిస్తే జనం ఊరుకుంటారు అనుకున్నారా? అంటే ఇక బాగా మెక్కేశారనమాట వీళ్ళందరూ. వైసీపీ వాళ్ళు మెక్కేశారు, టీడీపీ వాళ్ళు శుద్ధపోసలు అనమాట. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల పొలం నుంచి 1000 కోట్లకు ఆయన వచ్చాడు. ఆయన నీతిగా నిజాయితీగా పంపించాడు. ఈ ఈనాడు వ్యవస్థాపకుడైనటువంటి రామోజీరావు గారు ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు మోసినటువంటి వ్యక్తి. ఈయనేమో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్లు సంపాదించాడు. వీళ్లు మాత్రం కష్టపడి సంపాదించుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆస్తులు సంపాదించితే వాళ్ళు మాత్రం దేశాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇది వీళ్ళ భాష, పరిభాష. టీడీపీ అంటేనే తీసుకో, దోచుకో, దాచుకో అనేటటువంటి పార్టీ అనేటటువంటి విషయాన్ని, దోచుకో, దాచుకో, పంచుకో అనేటటువంటి పార్టీ అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న సంగతిని వీళ్ళకి మాత్రం ఎక్కడ కూడా కనపడదు. వీళ్ళు ఓసరవెల్లి అని విజయసాయిరెడ్డి గారి అనే అర్హత వీళ్ళకు ఉందా లేదా అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళకి అర్థం కాదు కూడా. ఎందుకంటే నిజాలు చెప్పేటటువంటి ధైర్యం ఉన్నటువంటి జర్నలిజం అయితే మనం దీని గురించి చర్చించుకోవచ్చు. సరే, ఇంకొక ప్రశ్న వేశారండి. పోనీలండి, ఇదైనా చెప్పండి. పదవిలో ఉన్ననాళ్ళు ప్రతిపక్షాలను పచ్చిబూతులు తిట్టారు కదా, ఇప్పుడు పద్ధతికి పంచి కట్టినట్టు మారిపోయారంటే ఎలా నమ్మటం? పదవిలో ఉన్ననాళ్ళు విజయసాయిరెడ్డి గారు పచ్చిబూతులు ఆయన ట్విట్టర్ ద్వారా కొంచెం ఘాటుగా ప్రస్తావించిన మాట వాస్తవమే. అయితే ఇక్కడంతా శుద్ధపూసలే ఉన్నారు. శాసనసభ సాక్షిగా విజయవాడకు చెందినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమ రే నా కొడకల్లారా పాతేస్తా అన్నది వీళ్ళకి వార్త కాదు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఏ భాష అయినా వాడొచ్చు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు వాడినటువంటి భాష మాత్రమే వీళ్ళకి బూతు భాషగా కనిపిస్తుంది.